అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 7వ తారీఖు జూలై నెల నుంచి 13వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే బుధ గ్రహం యొక్క మార్పు, శుక్రగ్రహం యొక్క మార్పు జాతకాల మీద ప్రభావం బాగా చూపిస్తుందన్నమాట. కాబట్టి 12 రాశులకి ఈ యొక్క మార్పుల వల్ల జరిగే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటూ జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నా యొక్క పైన ఇచ్చిన నెంబర్లో వాట్సాప్ చేయండి. మీ పేరు, డేటు, టైం కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేస్తాను. అలాగే ఎటువంటి సమస్యలున్నా వాటికి చిన్న చిన్న పరిహారాల వల్ల thesimple.astrologer.com అనేటువంటి యూట్యూబ్ ఏదైతే పెట్టుకున్నానో కేవలం మీరు నన్ను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు సమస్యలు పరిష్కారం అవ్వడానికి ఇంత చిన్న రెమెడీస్ ఉంటాయా అని మీరు ఆశ్చర్యపోతారనమాట. వాటి ఫలితాలు మీరు పొందిన తర్వాత 100 మందికి నా గురించి మీరు చెప్తారని కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు స్నేహితులకు చెప్పడం మర్చిపోకండి. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. ఇకపోతే ఈ వార గ్రహస్థితిలో కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, బుధ శుక్ర చంద్ర గ్రహాలు కర్కాటక రాశిలో, చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశి వరకు ప్రయాణిస్తూ, కన్యా రాశిలో కేతువు, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశుల యొక్క ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళందరికీ కూడా జూలై 7వ తారీఖు నుంచి 13 వరకు కానీ చూసుకుంటే బుధగ్రహం యొక్క మార్పు ఎంతో విశేషమైన లాభాన్ని కొని తెచ్చిపెడుతుందన్నమాట. ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు అందుకుంటారు, శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారన్నమాట. ముఖ్యంగా ధనస్థానం బాగుంది, కుటుంబంలో సంతోషం ఉంది, పిల్లల చదువు బాగుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారం మీకు కనిపిస్తూ ఉందని కూడా మనం చెప్పాలి. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల యొక్క చదువు కొరకు వాళ్ళు చేసే విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, పై చదువుల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. మీ తెలివైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తుందని కూడా మనం చెప్పాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగవులు, ఇబ్బందులు, మానసికంగా విభేదాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ అంతగా కలిసి రాదు. వివాహం కాని వాళ్ళకు కొంత సమయం తీసుకుంటే ఇంకా మంచిదని నా అభిప్రాయం. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు, తండ్రి సహకారాలు, పెద్దల సహకారాలతో అన్ని పనులు పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో అనుకున్నంత ఉన్నత స్థితిలోకి వెళ్ళాలన్నా ఇప్పుడు ఆ అనుకూల స్థితి తక్కువగా ఉంది. ఉన్న స్థితిని కంటిన్యూ చేసుకోవడమే తెలివైన పని అని కూడా మనం మిథున రాశి వాళ్ళకు చెప్పాలి. వ్యాపారాలస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు, సంతోషకరమైనటువంటి రిజల్ట్ రావడం వల్ల ఎంతో ఆనందంగా గడుపుతారని కూడా మనం చెప్పొచ్చు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మీకు బాగా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళందరూ కూడా బుధవారం నాడు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకొని ఉపవాసాలు ఉండడం, శాకాహారం తినడం, ఒక్క పొద్దు తినడం, ఉపవాసాలు పూర్తిగా ఉండడం కూడా ఎంతో మేలు కలిగిస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. చూశారు కదా, ఈ వారం మొత్తం కూడా మీకు ఏ విధంగా ఉందో చెప్పాను. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని యాక్సెప్ట్ చేస్తూ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తూ మీ జాతకాలు తెలుసుకోవటానికి కోసం తప్పకుండా నాకు పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ అనేక శుభాలు కలగాలని తెలియజేస్తూ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.